Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. రామ్ చరణ్ ఫ్యాన్స్ రికార్డ్ బ్రేక్ చేయబోతున్న అజిత్ ఫ్యాన్స్ ఫాస్టెస్ట్ 100 crore క్లబ్ లో చేరిన ఎంపరర్ ఫిల్మ్, చిరు అనిల చిరునవ్వుల పండుగ ఫిల్మ్, జపాన్ లో హల్చల్ చేస్తున్న దేవరా. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. కన్నప్ప మూవీ మరోసారి పోస్ట్ పోన్ అయింది. అసలు రిలీజ్ అవుతుందనే డౌట్ కూడా క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. ప్రెజెంట్ విఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉంది అంటూ విష్ణు ఈరోజు ట్వీట్ చేశాడు. యాక్చువల్గా ఈ సినిమాకి నాన్ థియేటికల్ రైట్స్ జరగలేదు. అలానే మనోజ్ సినిమాతో క్లాష్ కి రావడం ఇష్టం లేని చాలా రీజన్స్ తో సినిమానైతే మరోసారి పోస్ట్ పోన్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే జెన్యూన్ గా చెప్పండి, సినిమా మీద మీకున్న ఒపీనియన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాలో రాబిన్ హుడ్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ G5 వాళ్ళు తీసుకోగా, మ్యాడ్ స్క్వేర్ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ప్రెజెంట్ బుకింగ్స్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ వర్డిక్తో ఎండ్ అయ్యేలా కనిపిస్తుంది మ్యాడ్ 2 ఫిల్మ్. చూస్తుంటే 2024 లో ఎలా అయితే హిట్ అయిన సినిమాలన్నీ కూడా యావరేజ్ కంటెంట్ తో ఎలా అయితే ఉన్నాయో, ఈ ఇయర్ కూడా అలానే జరిగేలా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు హిట్ అయిన సినిమాలు చూస్తే సంక్రాంతికి వస్తున్నాం తండేలాండ్ ఇప్పుడు ఈ ఫిల్మ్. ఇక ఎంపరర్ విషయానికి వస్తే, అసలు ఇండియా కలెక్షన్స్ ఒకవైపు, ఓవర్సీస్ కలెక్షన్స్ మరోవైపు అనే రేంజ్ లో దుమ్ములేపుతుంది ఈ ఫిల్మ్. డే 1 ఓవర్సీస్ లో 5 మిలియన్ మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ డే 2 2.6 మిలియన్ మార్క్ దాటేయడంతో 2 days క్రాస్ 7.6 మిలియన్ అయితే దాటింది. అంటే 65 కోట్ల పై మాటే. సో ఈ 2 days కలెక్షన్స్ తోనే మాలీవుడ్ సినిమాల ఫుల్ రన్ లో ఓవర్సీస్ టాప్ లిస్ట్ లోకి వెళ్ళింది ఈ ఫిల్మ్. అండ్ లూసిఫర్ ఫుల్ రన్ ని 2 days రన్ తోనే ఓవర్సీస్ లో బీట్ చేయడం విశేషం. అలా 2 days లో వరల్డ్ విడిగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. నిన్నటి వరకు ఫాస్టెస్ట్ 100 crore ఫిల్మ్ అంటే అది పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ గోట్ ఫిల్మ్. ఇప్పుడు దాన్ని బీట్ చేసింది ఈ ఫిల్మ్. రామ్ చరణ్ ఫ్యాన్స్ రికార్డ్ బ్రేక్ చేయడానికి రెడీ అయ్యారు అజిత్ ఫ్యాన్స్. గేమ్ చేంజర్ రిలీజ్ టైం విషయంలో భారీ కట్అవుట్ పెట్టిన సంగతి తెలిసిందే. అండ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసే రేంజ్ లో భారీ ఎత్తున కట్అవుట్ అయితే పెట్టారు. అండ్ ఇప్పుడు అజిత్ గుడ్ బై అగ్లీ మూవీ సందర్భంగా కట్అవుట్ ని పెట్టబోతున్నారు ఫ్యాన్స్. అది కూడా రికార్డ్ రేంజ్ లో. అయితే ఆ కట్అవుట్ గేమ్ చేంజర్ కి ఎంతవరకు హెల్ప్ అయింది అంటే నేనైతే 0 అనే చెప్తా. మరి ఈ కట్అవుట్ ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో చేస్తున్న ఫిల్మ్ రేపటి నుంచి ఉగాది సందర్భంగా స్టార్ట్ కానుంది. సినిమా టైటిల్ వచ్చేసి చిరునవ్వుల పండుగని పెట్టబోతున్నట్టు టాక్. అండ్ ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్న థీమ్ ని చాలా వరకు ఫాలో అవుతున్నారు. చూడాలి మరి అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో. రవితేజ మాస్ జాతర ఇప్పటికే పోస్ట్ పోన్ అవగా ఏప్రిల్ 3rd వీక్ లో ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతుంది మూవీ టీమ్. అండ్ జూన్ లో రిలీజ్ కి అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. చూడాలి మరి అఫీషియల్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఇస్తారో. అల్లు వచ్చినట్లే మూవీకి సంబంధించిన పూజా సెరమనీ డేట్ లాక్ అవగా డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయబోతుంది మూవీ టీమ్. మోస్ట్లీ శివరాత్రి రోజు ఆ అల్లు వచ్చిన బర్త్డే రోజు అయితే ఉండొచ్చు. 3 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో హైప్ కూడా గట్టిగానే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక రామ్ చరణ్ పెద్ద గ్లిమ్స్ ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఆడియో పెండింగ్ ఉండడంతో బర్త్డేకి అయితే రిలీజ్ చేయలేకపోయారు. బట్ ఇప్పుడైతే అది కూడా కంప్లీట్ అవడంతో గ్లిమ్స్ అయితే ఓవరాల్ గా రెడీ అయింది. గ్లిమ్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఆ లాస్ట్ షాట్ గురించే మాట్లాడుకోవడం విశేషం. అయితే ఇప్పుడైతే దీన్ని శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీమ్. ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే రేంజ్ లో అయితే ఖచ్చితంగా ఉండబోతుంది ఈ గ్లిమ్స్. దేవరా జపాన్ లో నిన్న రిలీజ్ అవగా రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో వస్తుందని చెప్పొచ్చు. చాలా తక్కువ మందికి మాత్రమే సెలబ్రేషన్స్ తో రిలీజ్లు అక్కడ పడుతూ ఉంటాయి. ఆ విషయంలో రజనీకాంత్ తర్వాత ఉండేది జూనియర్ ఎన్టీఆర్. డే 1 ఫుట్ ఫాల్స్ అయితే గట్టిగానే పడ్డాయి. దాదాపు 2000కి పైగా అడ్మిట్స్ పడ్డంతో ఓపెనింగ్స్ పరంగా టాప్ 10 లిస్ట్ లోకి వెళ్ళనుంది ఈ ఫిల్మ్. ఈ రోజు బుకింగ్స్ చూస్తే డే 1 కంటే బెటర్ గా చేరడంతో టాక్ కూడా బాగుండడంతో లాంగ్ రన్ లో పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ఎన్టీఆర్ మ్యాజిక్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ బయటకు వచ్చాక అప్డేట్ చేస్తా. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.